చికెన్ కర్రీ రెసిపీ ఈజీ మెథడ్లో ఇలా చేశాను. ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ ఈజీగా డెలీషియస్గా ఉంటుంది. అందరూ చేసే చికెన్ కర్రీయే కానీ సింపుల్గా నేను రెగ్యులర్గా చేసే స్టైల్లో ఇలా చేశాను. అయినా చికెన్ కర్రీ ఎలా చేసినా టేస్టీగానే ఉంటుంది. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని క్లీన్గా 2 times వాష్ చేసి పెట్టండి. అందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 కప్పు ఆయిల్ వేసి అన్ని చికెన్ పీసెస్లో కలిసే వరకు బాగా కలిపి 15 minutes పక్కన పెట్టండి. ఈలోపు ఉల్లిగడ్డలను సన్నగా తరిగి పెట్టండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం మరిగాక అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి కలపండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక అందులో కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ను వేసి అంతా బాగా కలిసే వరకు ఆయిల్లో కలిపి మూత పెట్టండి. టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మరలా ఒకసారి స్పూన్తో కలపండి. 5 minutes మూత పెట్టండి. చికెన్ పీసెస్ నుంచి బయటికి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టండి. వాటర్ ఇంకిపోయిన తర్వాత గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలిపి 5 minutes మూత పెట్టి సిమ్లో ఉడికించండి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చికెన్ ముక్కలు ఉడికి ఆయిల్ పైకి తేలాక అందులోకి ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి 5 minutes మూత పెట్టి సిమ్లో పెట్టండి. 5 minutes తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ పై నుంచి దించేయండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ రెసిపీ. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.